నోట్ ఈ వీడియో మీరు చూస్తుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్ప నాకు ఒక్క రూపాయి మీరు డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీడియోలో నేను ఈ మధ్య ఎంత ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యాను. ఎప్పుడు ఎలా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతూ వచ్చాము. ఈ ఛానెల్ 1,12,000కి తీసుకెళ్ళడానికి ఎన్ని తంటాలు పడ్డాను. అలాగే ఈ మధ్య కాంట్రోవర్సీ నడుస్తుంది. సో, ఒక చిన్న యూట్యూబరు, ఒక టెక్ యూట్యూబర్, చిన్న యూట్యూబర్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడతాడు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ రికవరీ కాకుండా ఎలా ఉంటుంది. అలాగే ఎంత లాస్ అవుతుంది. ఎంత సంపాదిస్తారు దీని నుంచి. ఇవి మీకు తెలియజెప్పే ప్రయత్నం అనమాట. ఇది నా కష్టం, నా బాధలు అండ్ నేను పెట్టిన అటెంప్ట్స్ నాకు తిరిగి నేను తీసుకోలేకపోయిన బహుమతులు ఇట్లాంటివుంటాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది నా స్టోరీ అనమాట. చూడొచ్చు మీకు ఓపిక ఉంటే లాస్ట్ వరకు చూడండి. ఓపిక లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. కాపోతే వీడియో అంతా చూసాక మీ దగ్గర నుంచి ఒక మోరల్ సపోర్ట్ తప్ప ఒక్క రూపాయి కూడా నేను మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్యను. ఓకేనా? సో, టాపిక్ అయితే ఇది. మీకు అర్థమైపోయింది ఇంట్రో. సో, ఇప్పుడేంటంటే నాకు మొబైల్ రివ్యూస్ చేస్తూ ఉన్నా. సో, నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టు. మన ఛానెల్‌లో 2019 నుంచి కూడా చూస్తే రియల్‌మీ 3 కాడ నుంచి రియల్‌మీ 5 ప్రో తర్వాత రియల్‌మీ ఎక్స్‌టీ ఆ మొబైల్స్ అప్పుడు బాగా ట్రెండింగ్ ఉంటే ప్రతి మొబైల్ కొన్నాను. ప్రతి మొబైల్ కొంటూ రివ్యూ చేస్తూ అప్పట్లోనే 2019 ఆ టైంలో నేను స్టార్ట్ చేసిన 2019లో కొన్నాననమాట. కొంటే ఆ టైంలో ఒక్కరు కూడా మొబైల్ కొని రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఏదంటే పెద్ద యూట్యూబర్స్ చేసిన ఒక ఇద్దరు, ఒకరో ఇద్దరో ఉన్నారు. మిగతా వాళ్ళంతా జస్ట్ స్పెక్స్ చెప్పేవాళ్ళనమాట. ఆ టైంలోనే నేను డబ్బులు పెట్టి మొబైల్ కొని రివ్యూ చేసేవాడిని. అర్థమైందా? సో, నాకంత ఇష్టం. ఆ తర్వాత చేస్తూ ఉంటే అప్పుడేంటంటే జాబ్ లేదు, ఏం లేదు. సో, మనం ఇక యూట్యూబే అనుకున్నాం. యూట్యూబే అనుకునేసి దాని మీద దిగేసి మా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒక మొబైల్ ఒక 11,000 మొబైల్ కొనగానే వాళ్ళిచ్చే సపోర్ట్ వల్ల సో, ఆ మొబైల్ కొని దాన్ని రివ్యూ చేశాను. ఆ తర్వాత చిన్న గ్యాడ్జెట్స్ నాకు తెలిసింది నాకు అంత పెద్ద ఎడిటింగ్ రాదు. ఆ టైంలో యూట్యూబ్‌లో అసలు ఏం చేయాలని కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చేసుకుంటూ అలా మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పట్లోనే నాకు ఒక 50,000 వరకు నేను సప్పులు చేసి కింద మీద పడి స్టార్ట్ చేసి చేస్తూ ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చాం. ఓకేనా? అది మన స్టార్టింగ్ పాయింటు. అప్పుడు కొన్న గ్యాడ్జెట్స్ ఇప్పటికి నాకు గుర్తుంది. సోలార్ పవర్ బ్యాంక్ రకరకాలు పిచ్చియన్ని వింతయన్ని కొనేవాడిని, చేసేవాడిని. బట్ అప్పుడు నా దగ్గర కొంచెం ఉన్నదేంటంటే గేర్ ప్రాబ్లమ్. కెమెరా అండ్ మైక్స్ ప్రాబ్లమ్. ఒక మోటో జెడ్ ఫోర్స్ అనే మొబైల్ ఉండేది. దాంతోనే చేశాను. దాంతోనే చేస్తూ వచ్చేవాడిననమాట. 2019 స్టార్ట్ చేసిన ఛానెల్‌లో 2019 సెప్టెంబర్ దాకా కూడా 750 సబ్‌స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నాకొక ఒక 1100 గంటల వాచ్ టైమ్. అప్పుడు 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వితిన్ 1 ఇయర్‌లో రావాలి. ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా అవే ఉన్నాయి. ఒకే ఒక్క ఫోను నా లైఫ్‌ని చేంజ్ చేసింది. సో, నిజంగా ఆ ఫోన్‌ని, ఆ కంపెనీని నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మర్చిపోను. రియల్‌మీ ఎక్స్‌టీ. రియల్‌మీ ఎక్స్‌టీ ఎంత మంచి ఫోన్ అంటే నా లైఫ్‌ని టర్న్ చేసి పడేసిందనమాట. అది మా బ్రదర్ కొన్నాడు. మా బ్రదర్ మేమప్పుడు పీజీలో ఉన్నాం హైదరాబాద్‌లో. సో, కొంటే వీడియోస్ ఆపేసిన నాకు "ఈ ఫోన్ రివ్యూ చెయ్యన్నా, ఖచ్చితంగా నీకేదైనా హెల్ప్ అవుతుందేమో. చూద్దాం ఏ పుట్టలో ఏ పావుందో. ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది" అని మా బ్రదరు, మా కజిన్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ కొన్న ఫోను. అది నా సజెషన్‌తోనే కొన్నాడు. కాపోతే అప్పటికి రియల్‌మీ ఎక్స్‌టీ వచ్చి ఒక 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. పెద్ద యూట్యూబర్స్ పెట్టారు. ఓ మాదిరి వ్యూస్ వచ్చాయి. అంటే ఇప్పుడు పెద్ద యూట్యూబర్ అనడానికి కూడా అప్పట్లో ఒక 40,000 వ్యూసే వచ్చాయి అంతే. హైయెస్ట్ అప్పుడంతే అలాగే ఉండదు. హైయెస్ట్ అదే అనమాట. వచ్చాయి. వస్తే ఓకే. ఫైన్. నేనైతే వీడియో పెట్టాను. థంబ్‌నెయిల్ ఇప్పటికి గుర్తుంది. రెడ్మీ నోట్ 8 కన్నా కూడా తోపు ఫోన్ ఇది. దమ్ముంటే ప్రైస్ ఛాలెంజ్ చెప్పి ఏదో పెట్టాను థంబ్‌నెయిల్. సో, పెడితే అది వీడియో పడ్డాక ఓవర్ నైట్‌లో 80,000 అంటే 80,000 అక్షరాల వితిన్ 24 అవర్స్‌లో ఎళ్ళింది. 80,000 ఎంత హిట్ అయిందంటే నా ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది. 2000+ సబ్‌స్క్రైబర్స్ దాటిపోయారు. $24 వరకు ఆ ఒక్క వీడియోకే వచ్చింది. సో, ఒక 30,000 వ్యూస్‌కి ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది. ఓకేనా? అప్పుడు ఇంత లేట్ లేదు. చాలా స్పీడ్ ఉండేదనమాట. సో, ఆ వీడియో నాకు $24 జస్ట్ ఒక 15, 20,000 వ్యూస్‌కే అంతొచ్చింది నాకు. అది చాలా ఎళ్ళింది వీడియో. ఆ తర్వాత పెద్ద వాళ్ళు కూడా రియల్‌మీ ఎక్స్‌టీని తీసుకొచ్చి రెడ్మీ నోట్ 8 ప్రోతో కంపేర్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో రెడ్మీ చాలా మంచి స్వింగ్‌లో ఉండింది. వాళ్ళేం చేశారంటే ఐపీఎస్ డిస్‌ప్లేతో వాళ్ళు గేమింగ్ ఫోన్ G80 ప్రాసెసర్‌తో సంథింగ్ దాంతో తీసుకొచ్చారంట. G85 ప్రాసెసర్‌తో. వీళ్ళేం చేసారంటే స్నాప్‌డ్రాగన్ 700 సిరీస్ ప్రాసెసర్‌తో వీళ్ళు
అమోలెడ్ డిస్‌ప్లే విత్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 64 ఎంపీ కెమెరా. చాలా మంచి స్పెక్స్‌తో తీసుకొచ్చారు. అలాగే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనికైతే 65 వాటో ఏమో అప్పట్లో సపోర్ట్ ఉండేది. 60+ అంత మంచి ఫోన్ తీసుకురావడంతో ఇక అందరూ గూడా పిచ్చెక్కిపోయారనమాట. సో, రెడ్మీ నోట్ 8 ప్రోని గూడా పక్కన పెట్టేసి దీన్ని పర్చేస్ చేశారు. అది నా లైఫ్‌ని మార్చిన టర్నింగ్ పాయింట్. అందుకే నాకు రియల్‌మీ కంపెనీ అన్నా, ఆ ఫోన్ అన్నా ఇప్పటికి ఇష్టం. ఆ తర్వాత మా మేడంకి అదే ఫోన్ తీయిచ్చాను. రియల్‌మీ ఆహ్, ఎక్స్‌టీ తీయిచ్చాను. తను గూడా ఒక 3½ ఇయర్, 4 ఇయర్స్ అయితే వాడింది. దాన్ని ఎక్స్‌చేంజ్ పెట్టి మళ్ళా రియల్‌మీలోనే ఇంకో ఫోన్ తీసుకున్నాం రియల్‌మీలో. కాబట్టి అంత బాగా మాకు రియల్‌మీ అయితే నన్ను హెల్ప్ అయిందనమాట ఆ ఒక్క వీడియోతో. సో, అది అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి చూస్తే నాకు ఒక మంత్‌కి డబ్బులొచ్చే పరిస్థితి లేదు. ఇన్వెస్ట్‌మెంట్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇక నాకు అర్థమైంది. ఇక మనం ఈ బెగ్గింగ్స్ ఇవి చేయలేము. ఇంకొకరిని అడగలేము. ఏం చేయలేము. కాబట్టి దీంట్లోనే ఏదో ఒకటి ఆలోచించాలని జెప్పేసి సో, అప్పుడు 2020 స్టార్ట్ అయింది. 2019 అంతా పర్లేదు ఒక 5,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. వ్యూస్ బాగెళ్ళి వివో జెడ్1 ఎక్స్ ఇట్లాంటి ఫోన్స్ కూడా పర్చేస్ చేశాను. వీడియోస్ పెట్టాను. అప్పట్లోనే ఒక 10 ఫోన్స్ వరకు పర్చేస్ చేశాను. నా స్టేజ్‌లో ఉన్నోళ్ళు ఎవ్వడు పర్చేస్ చేయలేదు. కావాలంటే 2019కెళ్ళి ఆ ఛానెల్స్, నా ఛానెల్స్ చెక్ జేసుకోండి. ఎవ్వడు ఫోన్ కొనేవాడు లేడు. జస్ట్ ఇమేజ్‌లు గూగుల్ ఇమేజెస్ పెట్టి చేసేవాళ్ళు మాత్రమే. ఆ టైంలో అలా చేసి కింద మీద పడి అంతవరకైతే తీసుకొచ్చాననమాట ఛానెల్‌ని. ఆ తర్వాత 2020 స్టార్ట్ అయ్యాక సో, నాకు ఒక చిన్న మొబైల్ యాక్సెసరీస్ ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యాననమాట. ఒక షాప్ పెడదామని. అప్పుడు పోయినప్పుడు నాకు సిరామిక్ మ్యాట్స్ అని ఒకటి దొరికాయి. గేమింగ్ మ్యాట్స్. ఎవరు అప్పుడు తెలీదు పాపం అదుందని. గేమ్స్ ఆడేవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సిరామిక్ మ్యాట్స్ దొరికాయి. సో, ఇక మనకి ఒక టర్నింగ్ పాయింట్ కూడా అక్కడే వచ్చింది. వాటిల్ని మనం సెల్ చేయడం మొదలెట్టామనమాట. సో, మన ఛానెల్‌లో ప్రమోట్ చేసుకొని సెల్ చేయడం మొదలెట్టాం. అప్పుడు ఫినాన్షియల్‌గా కొంచెం నిలదొక్కుకోవడం స్టార్ట్ అయిందనమాట. దాని నుంచి కొంచెం ఇన్‌కమ్ రావడం, మ్యాట్స్, గ్లాసెస్ ఇప్పటికి కూడా నేను పంపుతున్నాను. ఇప్పటికి నేను దాన్నైతే వదలలేదు. ఇప్పటికి అక్కడ బయట 300, 400 తీసుకుంటుంటే మనం 200కి పంపించేవాళ్ళం. విత్ ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్‌తో బై పోస్ట్‌లో పంపించాను. పోస్ట్ ఆఫీస్ కూడా నా లైఫ్ సక్సెస్‌లో చాలా హెల్ప్ అయింది. సో, దాన్ని కూడా నేను మర్చిపోను. దాంతోనే నేను చాలా బిజినెస్ చేశాననమాట. పంపిస్తూ అలా మన జర్నీ స్టార్ట్ అయింది. ఒక టైంలో 2019 ఎండింగ్‌లో యూట్యూబ్ వదిలేద్దాం. దీనివల్ల ఏం రాదు. జాబ్‌కెళ్దాం అనుకున్న నాకు ఒక చిన్న ఐడియా. ఇది ఈ ఐడియా నాకు ఒక హిందీ యూట్యూబరు ఇలా సేల్ చేస్తున్నాడనమాట. సేల్ చేస్తుంటే చూసి ఆయన కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే లేదు జనాలు కొంటారు. బెస్ట్ ప్రైస్‌కి ఇస్తే కొంటారు. సో, బయట మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్‌కి వచ్చేలా చూసుకో అని చెప్పి సజెషన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఉడాన్ నుంచి తెప్పించుకొని చాలా తక్కువ ప్రైస్‌కి నేను పంపించేవాడిని. అలా స్టార్ట్ అయిందనమాట. సో, ఒక విధంగా చెప్పాలంటే అతను కూడా నాకు ఇన్‌స్పిరేషనే. పంపిస్తూ 2020 అంతా గూడా 2020 సో, ఇక అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత చిన్న షాప్ అనేది ఓపెన్ చేసాం నెల్లూరులో. సో, మీకు అందరికి తెలుసు చాలా మంది సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసనమాట. ఈ స్క్రీన్ గార్డ్స్ అవి వేసుకుంటూనే ఇలా చేస్తూనే ఆ తర్వాత మొబైల్స్ కొంటూ దాని మీద వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మొబైల్స్ కొంటూ చేస్తూ స్టార్ట్ అయిందనమాట. అదే టైంలో టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్ పెట్టాను. ఆ డీల్స్ ఛానెల్ అప్పట్లో ఇంత కాంపిటీషన్ లేదు. వీళ్ళందరూ లేరనమాట. ఒక ఇద్దరు ముగ్గురున్నారు. సో, కాపోతే మన డీల్ ఛానెల్ బాగా క్లిక్ అయింది గానీ, ఒక స్టేజ్ తర్వాత ఆగిపోయింది. దానికి ఒక రాజకీయం జరిగింది. సో, అయి నేను వాళ్ళ పేర్లు ఎత్తదలుచుకున్న ఛానెల్‌కి గానీ, ఆ తర్వాత నా టెలిగ్రామ్ ఛానెల్ నా ఎదుగుదలకి గానీ, ఒక రావణాసురుడు లాంటోళ్ళు అడ్డుపడ్డారనమాట. సో, పోనీ వాళ్ళ పాపాన పోతారు. వాళ్ళిప్పుడేం ఎలా ఉన్నారో కూడా తెలీదు. సో, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఛానెల్‌లో ఏ వీడియో పెట్టిన వ్యూస్ వచ్చేది లేదు. టెలిగ్రామ్ ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్స్ అంతా ఎళ్ళిపోయేవాళ్ళు. 2020 ఎండింగ్‌కొచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాననమాట. సో, ఈ ఇన్‌కమ్ కూడా కొంచెం తగ్గింది స్క్రీన్ గార్డ్స్ మీద. 2020 ఎండింగ్‌కొచ్చేసరికి నా చేతిలో పైసలైతే వచ్చాయి గానీ, ఆ తర్వాత ఫైనాన్షియల్‌గా స్ట్రబుల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఛానెల్ కూడా డల్ అయిపోయింది. అప్పుడే నేను ఈవీస్‌లో ఎంటర్ అయ్యాను. ఈవీ ఫీల్డ్‌లో. ఈవీ ఫీల్డ్‌లో ఎంటర్ అయితే ఈవీస్ అప్పుడు ఎవరు పట్టుకోలేదనమాట. మన తెలుగులో ఈవీ స్టార్ట్ చేస్తే ఈవీస్ మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఎంత బ్రేక్ త్రూ వచ్చిందంటే లాక్స్. అప్పటివరకు మన ఛానెల్‌లో లాక్స్ ఎళ్ళిన వీడియో ఒకటి అలా ఉంటే ఈవీస్ మీద ఒక 8 వీడియోస్ వరకు లాక్స్ దాటేసాయనమాట. సో, మంచిగా అప్పుడు ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక $500 ఒక్క నెలలో ఏం తీసుకున్నా నాకు ఇప్పటికి కూడా గుర్తు. అదే హైయెస్ట్ పేమెంట్. ఆ తర్వాత రాలేదు. ఈవీస్ మీద చేశాను. ఈవీస్ మీద ప్రమోషన్ పరంగా డబ్బులొచ్చిందయితే ఏం లేదు గానీ, ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి పైసలొచ్చాయి ఈవీస్ మీద. మహా మీద అంటే ఒక రౌండ్ ఫిగర్ చెప్పాలంటే ఒక 40,000, 50,000 కూడా రాలేదు. కానీ ఈవీస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వీడియోస్ చేశాను. ఎందుకంటే నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది. అయి కొంచెం నాకు టచ్‌లో ఉందనమాట. చేస్తే సో, నాకు అప్పుడు దానివల్ల బాగా హిట్ అయింది. వ్యూస్ వచ్చాయి. మన పేరు స్టేట్ మొత్తం తెలిసింది 2 స్టేట్స్‌లో. చాలామంది ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత ఇంకో క్రియేటర్ పరిచయం అయ్యాడు. సరే అది వేరే విషయం. ఇంకా అతనితో మనకు అనవసరం. సో, తర్వాత నేను మళ్ళీ ఈవీ నుంచి కూడా బయటికి రావాల్సొచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా ఒక చిన్న రాజకీయం జరిగింది. అంటే నేను వాళ్ళనంతా తప్పు పట్టట్లేదు. జనాలంతే. అవకాశవాదులు వాళ్ళంతే. సో, నువ్వు గాని గివ్ అప్ ఇచ్చావంటే చెక్కేస్తారు నీకు. నువ్వు గివ్ అప్ ఇవ్వకూడదు. నీ ఫీల్డ్‌లో ఎవరిని ఎంటర్ కానీయకూడదు. నీ బిజినెస్ ఎవరికీ చెప్పకూడదు. సో, నువ్వు చేసే పని నువ్వే చేయాలి. ఇంకెవడో దాంట్లో ఎంటర్ కాకూడదు. సో, ఎంటర్ అయ్యాడంటే నీకు
కింద గోడం పెట్టి వెళ్ళిపోతారంట. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది. మన బిజినెస్ సీక్రెట్స్ గాని, మన ఛానెల్స్ గురించి గాని, మనం చేసే కంటెంట్ గురించి గాని, ఇవన్నీ గూడా ఇక అదర్ క్రియేటర్స్‌తో షేర్ చేయకూడదు. నీ మూవ్ అనేది ఇంకోడికి తెలియకూడదు. తెలిస్తే మాత్రం వాడు ఆ మూవ్ తీసుకొని నిన్ను తొక్కేస్తాడు. సో, ఆ విధంగా ఆ ఈవీ ఫీల్డ్ నుంచి కూడా కొద్ది రోజుల తర్వాత ఆ ఈవీస్ వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈవీస్ మీద నాకు తెలిసిన నిజాలు కావచ్చు, ఆహా! ఈవీస్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవడు తెలియదు చెప్పలేదు. నేను కొన్ని వీడియోస్ చేసిన తర్వాత ఈవీస్ ఆపేసాననమాట. ఆ తర్వాత బ్లాస్ట్ అవ్వడం, చనిపోవడం ఇట్లా చాలా జరిగాయి. సో, ఆ తర్వాత అందరూ రియలైజ్ అయ్యారు. సో, ఇప్పుడు ఈవీస్ అయితే కన్సిస్టెంట్‌గా ఉన్నాయి గానీ, బట్ సేల్స్ అయితే అంత గొప్పగా లేదు. బికాస్ ఇదే ప్రాబ్లమ్. నేను చెప్పిందే ప్రాబ్లమ్. ఓవర్ కాస్ట్. సో, ఇలా. ఆ తర్వాత ఈవీస్ కూడా పక్కకొచ్చేసాను. పక్కకొచ్చేసి 2022 ఒక 2020 మిడ్ నుంచి 2023 మిడ్ వరకు కూడా నేను పెద్ద వీడియోస్ కూడా పెట్టలేదు. నేను వదిలేసిన ఛానెల్స్ కూడా వదిలేసి. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది స్టార్ట్ అయింది కూడా 2020 ఎండింగ్‌లో స్టార్ట్ అయింది. మళ్ళీ 21లో పుంజుకున్నాను. 22లో మళ్ళీ స్టార్ట్ అయింది. 22లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఒక 1 ఇయర్ మోస్ట్‌లీ ఒక 50, 60 వీడియోస్ కూడా పెట్టలేదు. అది పెట్టినా పోయేది లేదు. ఛానెల్ ఒక ఇంకొక యూట్యూబరు మన ఫ్రెండ్ ఉన్నాడు. అతను చూసాడనమాట. నీ ఛానెల్ సంథింగ్ ఫిషింగ్ ఏదో జరిగింది నీ ఛానెల్‌కి అని చెప్పి. అతను చూస్తే ఎనర్జీ ఒక నెగెటివ్ ఎనర్జీ దాని మీద పడుంది. సో, ఇట్లాగా అతనికి వ్యూస్ ఎల్లవు రావు వ్యూసు. సంథింగ్ బ్యాక్‌గ్రౌండ్ అతనికి జరుగుతుందని చెప్పడంతో దాన్ని మళ్ళా సార్ట్ ఔట్ చేయించాను. 2023 మిడ్ నుంచి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటూ వచ్చాననమాట. సో, చేసుకుంటూ వచ్చాను. సో, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా నేను ఎంత డల్ అయినా కూడా నేను ఏ రోజు కూడా ఒకరిని ఒక రూపాయి అడగలేదు. సో, నా మొబైల్స్ కొంటూనే ఉన్నా, ప్రొడక్ట్స్ కొంటూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. కొన్ని కొన్ని రివ్యూ యూనిట్స్ వచ్చాయి. మొత్తానికైతే ఎలాగోలా నెట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. సో, ఆ మధ్యలో ఒక 1 ఇయర్ మాత్రం ఇబ్బంది పడ్డాను. 1 ఇయర్ ఇబ్బంది పడ్డాను. సో, 2023కొచ్చేసరికి 23లో కొంచెం ఫైనాన్షియల్‌గా సో, టెలిగ్రామ్ ఛానెల్ నుంచి 22లో, 23లో ఒక రకంగా సేల్స్ అప్పుడు జనరేట్ అయింది. దాన్ని నేను ఫ్యూచర్‌కి వినియోగించుకున్నాను. బానే ఉంది. ఈ మెమరీస్ కావచ్చు, స్క్రీన్ గార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను డైలీ పంపుతూనే ఉన్నాను. పంపుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఆపలేదనమాట. పంపుతుంటే నన్ను ఫైనాన్షియల్‌గా కాపాడిందేంటంటే, యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులో సరిపోతే, వీటిల నుంచి వచ్చే డబ్బులు ఏదైనా మొబైల్స్ కొనడానికి వాటిలికి, వీటిలికి సరిపోయింది. పెద్ద సేవింగ్స్ ఏం లేవు. పెద్ద సేవింగ్స్ అయితే నేనేం చేయలేదు. 100% చెప్తున్నాను. నేను లక్షల కోట్లు మిగిలిచ్చిందయితే ఏమీ లేదు. అదంతా వాస్తవం కాదు. సో, ఏదో నాకు తగ్గ సేవింగ్స్ అయితే చేసుకున్నాననమాట. ఆ తర్వాత చేస్తూ ఇక కామన్‌గా నేను ఓకే. పర్లేదు. ఈసారి ప్లాన్ చేసుకున్నాను. ఎక్కడ దొరకకుండా, ఎక్కడ ఎవడికి ఛాన్స్ ఇవ్వకుండా చేసుకుంటూ నిదానంగా వచ్చాను. తర్వాత కూడా ఈ మధ్యలో 2024లో కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ నేను ఓవర్‌కమ్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏసుకొని ఓవర్‌కమ్ చేశాను. తర్వాత ప్రొజెక్టర్స్ ఇవన్నీ డీల్ చేయడం. ప్రొజెక్టర్స్ మనం ఓన్‌గా సెల్ చేయడం. తర్వాత మెమరీస్ సెల్ చేయడం. సో, నాకు యూట్యూబ్ అనేది నాకు ఒక గాడ్ అనమాట. సో, యూట్యూబ్ నుంచి నాకొచ్చింది తక్కువ కావచ్చు గానీ, యూట్యూబ్ మీద నేను సంపాదించింది ఎక్కువనమాట. ఇలా చేసుకుంటూ వస్తూ ఈ మధ్య కూడా రీసెంట్‌గా నేను చాలా మొబైల్స్ వీడియోస్ చేశాను. సో, లాక్స్ ఎళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో, నేను ఫైనల్‌గా ఈ మోటో 860 ప్రో వీడియో లాస్ట్ వీడియో చేశాను. ఆ తర్వాత ఆపేస్తున్నాననమాట. ఎందుకంటే ఈ ఫోన్ సేల్‌కి పెడితే చాలా దారుణంగా అడుగుతున్నారు. నేను 27 అడిగితే వాళ్ళు 22కి ఇస్తావా, 20కి ఇస్తావా అని అడగడంతో నాకు ఇంట్రెస్ట్ పోయింది జనాల మీద. సో, ఈళ్ళ కోసం నేనేందిరా చేసేది ఈ ఈ లంగా పనులని చెప్పి ఆపేశాను. సో, మోటో 860 ఫ్యూజన్ చేశా, 860 స్టైలిష్ చేశా, నథింగ్ సీఎంఏ ఫోన్ 2 ప్రో చేశా. చేస్తూ వచ్చి ఒక 10 మొబైల్స్ చేశాను. ప్రతి ఫోన్‌కి 3, 4 వేలు బొక్క పడుతూనే ఉంది. సో, ఈ మధ్య నాకు 30,000 లాస్ వచ్చింది. సో, లాస్ట్ 2 ఇయర్స్‌లో బాగా లాస్ తెచ్చిందనమాట. 30,000 వరకు లాస్ వచ్చింది. నాకు అర్థమైంది. ఈ ఫోన్ అమ్మితే ఇప్పుడు ఈ ఫోన్ అమ్మితే ఇంకొక 6,000 బొక్క పడుతుంది. 6, 7,000. సో, అందుకని నేను అమ్మదలుచుకోలేదు. దీన్ని నా సెకండరీ ఫోన్ కింద ఉంచుకున్నాను. ఇది ప్రైమరీ వన్ ప్లస్ 13 ఉంది. ఇది సెకండరీ ఫోన్. ఈ 2 ఫోన్స్ ఈఎంఐస్ ఇప్పుడు నాకు చాలా ఉన్నాయన్నమాట. సో, దీని మీద 30,000 లోన్ అలాగే ఉంది. దీని మీద 40,000 లోన్ అలాగే ఉంది. పాత ఫోన్స్ X200 ప్రో వీటిల మీద లోన్స్ అలాగే ఉన్నాయి. మొత్తం కలిపి కూడా నాకు 3,00,000 వరకు నేను ఈఎంఐసే పే చేయాలి. సో, 3,00,000 మొత్తం ఉంది. అండ్ మంత్లీ ఒక 50,000 ఈఎంఐ అయితే వస్తాయి. అందులో అన్ని మొబైల్సే. ఇన్ఫినిక్స్ మొబైల్ ఒకటి, వివో మొబైల్ ఒకటి, ఇదొకటి, ఆ మోటో ఫోన్ ఒకటి, ఇదొకటి అన్ని ఈఎంఐస్ ఉన్నాయన్నమాట. సో, ఇది చూసి నేను ఈ మొబైల్స్ కూడా మళ్ళీ స్టాప్ చేయడం మొదలెట్టాను. ఇంక నాకొద్దు. దీన్ని అమ్ముతుంటేనే 22కి ఇస్తావు, 23కి ఇస్తావు, 24కి ఇస్తావు అని చాలా చీప్ కొడుతుంది. ఏంట్రా అంటే సో, అంటే ఒకప్పుడు నేను మొబైల్స్ రివ్యూ చేస్తే చాలా ఈజీగా అమ్మగలిగేవాడిని. జనాలప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అలా లేరు. జనాలు బాగా ముదిరిపోయి ఉన్నారు. సో, వాళ్ళు ముదరడం వల్లే యూట్యూబర్స్ కూడా ముదిరి ఎక్కి తొక్కుతున్నారు. ఎక్కి ఎనక నుంచి మోటిస్తున్నారు. సో, యూట్యూబర్స్ ఎక్కడ మీకు జెన్యూన్‌గా ఎవడు లేడేడా? సో, జెన్యూన్‌గా ఎవరు రివ్యూ ఇయ్యట్లేదు. సో, ఒక ఫోన్ కొని నలుగురు రివ్యూస్ ఇచ్చే రోజులివి. అలాగే ఒక ఒకే ఫోన్‌ని ఒకే రోజు 3 వీడియోలు షూట్ చేసి పెట్టుకొని మీ మొహాన్ని దొబ్బుతున్నారు. సో, ఇప్పుడు ఈ మోటో 860 ప్రో మీద ఎవడైనా జెన్యూన్ రివ్యూ ఇచ్చేవాడున్నాడా? తెలుగులో ఒక్కడు కూడా లేడు. సో, ఇప్పుడు కొడితే నేను ఇయ్యాలా? దీంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో, నేను ఇవ్వాలి కానీ నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఎట్లా పోతే నాకెందుకు? నేను ఒక ఫోన్‌ని మీకు అమ్మలేకపోయానంటే నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే ఇంక ఫ్యూచర్‌లో చేసినా నాకు ఇదే స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి దీంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎవడు చెప్పేవాడు లేడు. సో, నేను చెప్పాలా? నేను ఇక చెప్పను. ఎందుకంటే మీరు చూసిన యూట్యూబర్స్ అందరూ కూడా 2 రోజుల్లో ఫోన్ అమ్మేసి
చేతులు దులుపుకొని డబ్బులు క్యాష్ చేసుకున్నాను. మరి నేను అలా కాదు. నేను 10, 15 రోజులు ఫోన్ వాడతాను కాబట్టి నేను ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నాననమాట. ఫైనాన్షియల్‌గా ఒక 30, 40 వేల వరకు ఈ మధ్య ఒక 2 మంత్స్‌లోనే నాకు ఇబ్బందొచ్చింది. ఇది ఈట్లి వల్ల ఫోన్స్ వల్లే అనమాట. సో, కాబట్టి నేను ఇది కూడా స్టాప్ చేశాను. ఈ జర్నీలో నేను ఎందుకు చెప్తున్నానంటే, సో, ఏది ఊరికే రాదు. ఏది ఎవడు ఊరికే ఇవ్వడు. మనమే సంపాదించుకొని, మనమే కష్టపడాలి. అండ్ ఎవడి దగ్గర చేజాచి ఇట్లా అడుక్కోవడం అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా తెలీదు. నేను ఇంతవరకు ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో చూస్తుంటే నాకు ఒక్క రూపాయి కూడా వేయొద్దు. ఎక్కడ లింకులు కూడా పెట్టని చెప్పాను. ఖచ్చితంగా నేను దాన్ని రీపే చేసుకునే పొజిషన్‌లో అయితే ఉన్నాను. చేసుకుంటాను. కాకపోతే ఇంతింత లాసులతో టెక్ క్రియేటర్స్ ఛానెల్స్ నడుపుతున్నారంటేనే గుండె తరుక్కుపోయే విషయం అనమాట. ఇక చిన్న చిన్న ఛానెల్స్ వాళ్ళైతే కొంతమందైతే చెప్పిందైతే నిజంగా ఆళ్ళైతే అంతా స్ట్రగుల్ అవుతున్నారు. పైసలు పెడుతున్నారు. ఒక ఫోన్ కొంటున్నారు. వీడియో చేసి 4, 5 వేల వ్యూస్ కూడా రావట్లేదు. దాని నుంచి ఇన్‌కమ్ రావట్లేదు. మళ్ళీ అమ్మితే 4, 5 వేలు బొక్క పడుతున్నారు. నెలకు 4, 5 మొబైల్స్ రివ్యూ చేసేసరికి వాళ్ళకి 20-25 వేల వరకు పోగొట్టుకుంటున్నారనమాట. సో, ఒక ఫ్యాషన్‌తోనో ఏదో ఫేమస్ అవ్వాలని దాంతోనో దీంతో చేస్తుంటే వచ్చే రిజల్ట్స్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీ అయితే అస్సలు బాగలేదు తెలుగులో. మీరు కొత్తగా టెక్ ఛానెల్స్ పెట్టాలన్నా, ఈ మొబైల్స్ గురించి రివ్యూస్ చేయాలని ఇయన్నీ చేయాలంటే మాత్రం దెబ్బతింటారు. బ్రెయిన్ ఉపయోగించి ఏదైనా చేసుకుంటే తప్ప గుడ్డిగా, మూర్ఖంగా పోతే మాత్రం దెబ్బతింటారనమాట. సో, ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరికి ఈ వీడియోకి ఇన్‌స్పిరేషన్ అయితే అవుతుంది. నేను సర్వైవ్ అయిందల్లా యూట్యూబ్‌ని వాడుకొని, యూట్యూబ్ మీద బిజినెస్ చేసి నేను సర్వైవ్ అయ్యాను తప్ప, యూట్యూబ్ నుంచి నాకు వచ్చింది కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఇయర్స్‌లో దగ్గర దగ్గర నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది కూడా ఒక $2000 ఏమో వచ్చుంటుంది. $2000 అంటే 2000 అంతే. అంతకు మించి అయితే లేదు. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఇంట్లో సరుకులకు మాత్రమే సరిపోతాయి నెలకి. అంతకు మించి రాదు, లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. టెక్ క్రియేటర్స్‌కి, టెక్ ఛానెల్స్‌కి చెప్తున్నాను. మీరు ఇంకేదైనా ఛానెల్ పెట్టుకుంటే అది మీ ఇష్టం. టెక్ ఛానెల్స్‌లో అయితే ప్రెజెంట్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇష్యూ. ఇది మైండ్‌లో పెట్టుకొని ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా మంది కొత్త క్రియేటర్స్‌ని అయితే చూసాను. వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారని చెప్పి నాకే ఒక క్వెషన్ మార్క్ అయితే అయింది. వాళ్ళ కోసం చేస్తున్నాను. అలాగే నా జర్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే సో, జనాల కోసం నువ్వెంత చేసినా సరే జనాలనేవోళ్ళు ఇవాళ గుర్తుపెట్టుకుంటారు. రేపు మర్చిపోతారు. అలాగే సో, ఈ క్రియేటర్‌ని మన కోసం ఇంత చేస్తున్నాడు, జెన్యూన్‌గా చేస్తున్నాడు. ఈ ఫోన్‌కి నేను 27,000 పెట్టాను. నేను 30,000కి ఎస్‌బీఐ కార్డ్‌లో బుక్ చేశాను. 30,000 బుక్ చేసి ఈఎంఐ పెట్టి 27,000 పెట్టాను. సరే 26,500 ఇస్తానంటే నాకు 22కి, 21కి, 23కి అని అడుగుతున్నారు. దరిద్రం ఏందంటే మీకన్నా కూడా ఓఎల్ఎక్స్‌లో 24కి అట్లా అడుగుతున్నారు. ఆళ్ళు చాలా బెస్ట్ అనిపించింది ముక్కు, మొహం తెలియనోళ్ళు. ముక్కు, మొహం తెలిసి అన్నా తోపు, అన్నా నువ్వు అని చెప్పినోళ్ళు కొనలేకున్నారనమాట. అది ఈరోజు సిట్యుయేషన్. లాస్ట్ నేను అమ్మిన ప్రతి ఫోను లాస్ట్‌కే అమ్మాను. బిల్లు కట్టాలని చెప్పి హడావిడిగా లాస్ట్‌కి అమ్మడం తప్ప సో, ఒక 1000, 2,000 పోతే తట్టుకోగలం గానీ ప్రతి ఫోన్‌కి 3, 4,000 పోతుంటే దోల తీరిపోద్ది. X200 ప్రోకి నేను 14,000 లాస్ అయ్యాను. X200 వివో X200 ప్రోకి. సో, ఇవన్నీ చూసి సో, నాకనిపించింది మనం జనాల కోసం ఏం చేయాల్సిన అవసరం లేదేమో! మనం బతికితే చాలనిపించింది. సో, అందుకని చెప్తున్నాననమాట. ఫస్టు నువ్వు సర్వైవ్ అవ్వు. నువ్వు సర్వైవ్ అయ్యాక నీకాడ తడుంటే జనాల గురించి ఆలోచించి ఆళ్ళకేదైనా చెప్పు. ఓకేనా? అది నీ ఫ్యామిలీ దెబ్బతిన్నంత వరకు నువ్వు చెయి. దెబ్బతింటుందనిపిస్తే ఆపేయి. ఆపేసి సర్వైవ్ అవ్వడం నేర్చుకో. ఇదే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. ఇది పెద్ద క్రియేటర్ కావచ్చు, చిన్న క్రియేటర్ కావచ్చు, ఇంకో క్రియేటర్ కావచ్చు. తెలుగులో మాత్రం ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ బీట్ చేసి మనం ఎదగాలి అంటే మాత్రం 1, 1/2% తప్ప లేదు. సో, చాలా కష్టం. సో, ఏదొచ్చినా సరే ముందు వాళ్ళకే ఎళ్తుంది. వాళ్ళనే చూస్తారు. వాళ్ళ తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మన దాకొస్తారు. వచ్చినా కూడా అంత వ్యూవర్‌షిప్ అయితే లేదు. నేను చెప్పింది అబద్ధమైతే ఒక 1,00,000 బిలో ఉన్న ప్రతి యూట్యూబర్ టెక్ యూట్యూబర్ తెలుగు ఛానెల్ చూడండి. వాళ్ళు పెట్టిన వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూడండి. ఆ తర్వాత నాకాడొచ్చి కామెంట్ చేయండనమాట. సో, ఇది గాయ్స్ నాకెందుకో ఈ వీడియో పెట్టాలనిపించింది, చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నాను. సో, ఇప్పుడు గూడా నాకున్న డెప్స్ గురించి నేను ఈ వీడియోలో స్క్రీన్ షాట్స్ అవి పెట్టడం నాకిష్టం లేదు. కాబట్టి నేను ఆహ్, చెప్పాలని చెప్పాను. అండ్ ఫైనల్‌గా ఈ మొబైల్ రివ్యూస్ గూడా నేనైతే స్టాప్ చేస్తున్నాను. ఏదో అడపాదడపా ఎప్పుడో చేస్తాను తప్ప, ఇక నేను అంత పడిగా అందరితో పోటీ పడి చేసే ఉద్దేశ్యం అయితే నాకు లేదు. సో, దీనివల్ల లాస్ తప్ప నేను సాధించిందేం లేదు. జనాల దగ్గర నుంచి గూడా అంత నాకు సపోర్ట్ గూడా అయితే లేదనమాట. సో, ఓకే గాయ్స్ ఇది ఈ వీడియోలో నాకు నా మనసుకి మాట్లాడాలనిపించింది మాట్లాడాను. నచ్చితే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మీ ఇష్టం. నచ్చుకుంటే ఇంతవరకు చూసినందుకు, భరించినందుకు థాంక్ యూ. జై హింద్.